పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్వాసితులు ధర్నా చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. లిఫ్టులోకి వర్షపు నీరు చేరుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పెచ్చిలూడి పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి సమస్య, దోమల బెడదతో రాత్రులు కనీసం నిద్ర కూడా పోవడం లేదని వాపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ పరిసర ప్రాంతాల్లో బస్తీ దవాఖానా, రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అమ్మాయిగూడలో ఉన్నటువంటి అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో లబ్ధిదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో దగ్గర జనరేటర్లు పూర్తిగా పనిచేయట్లేదు. అంతేకాకుండా గోడకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. స్లాబులు, పెచ్చులు మరమ్మతులు కూడా చేయాలంటూ ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల వాసులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పూర్తిగా లిఫ్టులు కూడా పనిచేయట్లేదు, వాటిని రిపేర్ కూడా చేయట్లేదు అంటూ ఏదైతే ఎస్టీపీలు కూడా పూర్తిగా ప్రారంభించాలంటూ కూడా కోరుతా ఉన్నారు. కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు అక్కడ డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? మేము అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ నుంచి వచ్చామండి. దాదాపు గత 2 సంవత్సరాల నుంచి ఈ సమస్యలతో బాధపడుతున్నాం. ఈ సమస్యల కోసం నిరంతరం ప్రజాభవన్ చుట్టూ, జీహెచ్ఎంసీ చుట్టూ, మున్సిపాలిటీ చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏమనంటే కనుక బడ్జెట్ లేదని చెప్పి, చేస్తున్నామని చెప్పి అనేక రకాల రూపాల్లో చెప్తున్నారు తప్ప సమస్యల్ని మాత్రం పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది మేము బడ్జెట్ కేటాయించాం ఇళ్ల కోసం చెప్పి అంటుంది. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించామని చెప్తుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా కానీ మరి ఇలాంటి ఇళ్లలో మేము ఎలా నివసించాలి? ఎస్టీపీ సరిగ్గా పనిచేయట్లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, లిఫ్ట్లు సరిగ్గా పనిచేయట్లేదు, లిఫ్ట్లు కింద నుంచి నీళ్లు పైకి వస్తున్నాయి, దానివల్ల లిఫ్ట్లు ఆగిపోతున్నాయి, కరెంటు నాణ్యత సరిగ్గా ఉండట్లేదు. ఇట్లా అనేక రకాల సమస్యలు. కానీ గవర్నమెంట్ మాత్రం మేము ఇవన్నీ చేస్తామని చెప్పి అనేక రకాలు చెప్తున్నారు. కానీ చేయకుండా ఈ రోజు ఇంత నిర్లక్ష్యం చేయడం మూలంగా లబ్ధిదారులు అందరూ కూడా అక్కడ నివసించలేని పరిస్థితుంది. మిగతా సభ్యులు కానీ అధికారులు కానీ మా సమస్యలు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు వచ్చాము ఇక్కడికి? ఒక 100 సార్లు వచ్చాము మా సమస్యలు పరిష్కరించడం. కానీ ఏ ఒక్క అధికారి కూడా రావట్లేదు. మా సమస్యను కూడా పరిష్కరించే ధోరణిలో వారు కనబట్టలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉండలేకపోతున్నాము. కానీ లిఫ్ట్, కరెంటు ఉండటం లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఉంది, స్మెల్. మేము ఉన్నటువంటి ప్రాంతంలో నీరు కలుషితం అయిపోయింది సార్. ఆ నీళ్ళు ఎవరు తాగాడు? మేము మమ్మల్ని మనుషులా గుర్తించండి, మా హక్కును కాపాడండి సార్. మా హక్కుల కోసం మేము వచ్చాం. మా హక్కులను ఎవరిని అడుగుతాం చెప్పండి? ప్రభుత్వం పట్టించుకోతే ఇంకేమన్నా అడుగుతాం? అధికారుల దృష్టికి తీసుకొస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? మేము రాగానే దండ వేయంగానే పోలీసులను పెడతారు, పేపర్లు ఇస్తే అంతే తప్ప మా సమస్య పరిష్కారం కావట్లేదు. దయచేసి మా సమస్యను పరిష్కరించే ధోరణిలో రావాలి, అధికారులు రావాలి, మా సమస్యలు పరిష్కరించాలి. మా వేదన, మా గోడు అందరు కూడా వినాలి. దయచేసి కూడా మీరు అందరికి ఇక్కడ వచ్చినటువంటి పోలీసులు అందరు కూడా సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మాకు కరెంటు లేదు, నీళ్లు లేవు సరిగా, చాలా ఇబ్బందులు ఉన్నాం. కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు. వర్షం వస్తే కరెంటు పోతుంది, లిఫ్ట్ లో నీళ్లు వస్తున్నాయి, పిల్లల చదువులు ఎక్కడ చాలా దూరం, చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలకు రావాలి, మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఎందుకంటే ప్రతిసారి వస్తున్నాం, మా ఉద్యోగాలు సార్, ఉద్యోగాలు ఓడగొట్టి ఇక్కడికి వస్తే మేము పని చేసుకుని బతుకునే వాళ్ళం సార్. మాకు ఎవరు పెడతారు చెప్పండి? మాకు ఇల్లు లేదన్న కదా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. దయచేసి మా సమస్యను వెంటనే పరిష్కరించండి. మీరు రండి, మా సమస్యను సానుకూలంగా స్పందించి వెంటనే కూడా వాటిని పరిష్కరిస్తారని మేము అధికారులందరినీ కూడా కోరుతున్నాం. మొన్న ఈ మంతే మా బ్లాక్ 26 లో కూడా అమ్మాయి 35 మినిట్స్ కరెంటు పోయి లిఫ్ట్ లో ఉండిపోయిందండి చీకట్లో. ఇంకొక 10 నిమిషాలు అయితే చచ్చిపోయేది. అంత కేసు అయింది. మరి అంటే ఒక 2-3 డెత్స్ అవుతేనే కానీ వీళ్ళు మాకు జనరేటర్స్ ప్రొవైడ్ చేయరా? ప్లస్ ఇప్పుడు మీకు తెలిసిందే కదా మాన్సూన్ సీజన్, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలీదు. మాకు ఇంకోటి పైపెచ్చి మాకు ఇక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. లో వోల్టేజ్ ప్రాబ్లము, పవర్ కట్ ఉంది. ఒకసారి పవర్ పడితే 2 గంటల దాకా రాదు. ఏమైనా పెద్ద మేజర్ ప్రాబ్లం ఉంటే నిజంగా ఎవరైనా లిఫ్ట్ లో ఉండిపోయి చనిపోతే పరిస్థితి ఏంటి? ఇది గట్టిగా మేము నిలదీయాలని ఈ రోజు వచ్చాము ఇక్కడికి. ఏంటమ్మా ఏమి ఇబ్బంది అవుతుంది? ఎందుకంటే ఎక్కువ శాతంలో మీరే ఇంట్లో ఉంటారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీకే ఆ సమస్యలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏమి ఇబ్బంది అవుతుంది అక్కడ? ఎట్లా ఇబ్బంది? మాకు వాటర్ తోటి, కరెంటు తోటి చాలా ప్రాబ్లం అయిపోతుందండి. ఎవరు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా చేపిస్తామంటారు, ఎవరు ముందుకు రావట్లేదు. మళ్ళీ ఎందుకు ఎన్ని రోజులు ఇట్లా ఉండాలా? ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇట్లా ఇబ్బంది? ఎన్ని రోజులు? మేము 1 ఇయర్ అయిపోయింది. డంపింగ్ ఉంది సార్, డంపింగ్ స్మెల్ కూడా అసలు ఉండలేకపోతున్నాము. ఉండమని చెప్తున్నారు, అందరూ వచ్చి నివసిస్తున్నారు, కానీ అక్కడ ఉండలేని పరిస్థితి. వాటర్ లేదు, కరెంటు లేదు, ఇంకా వచ్చి లిఫ్ట్ ప్రాబ్లము, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. పైన
9th ఫ్లోర్లో అన్ని పగుళ్ళు, ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయి, ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. కొంచెం తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఏంటమ్మా ఏమి ఇబ్బంది అవుతుంది? అంత మటుకి డ్యామేజ్ ఎక్కువ ఉందండి. నీళ్ళ ప్రాబ్లం ఉన్నది, కరెంట్ ప్రాబ్లం ఉన్నది, లిఫ్ట్లు ఎక్కాలంటే ప్రాబ్లం అవుతుంది. అంటే ఎవరైనా స్ట్రక్ అయిపోతే కష్టం అవుతుంది. ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళే కానీ మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే మాకు మొత్తం ఎలర్జీ వస్తుంది, దోమలు గారిచి మొత్తం అదొక మాకు ప్రాబ్లం ఉంది. లిఫ్ట్లో మొత్తం నీళ్ళు వస్తుంటాయి మాకు, అది ఆగిందంటే లిఫ్ట్లో నీళ్ళు వస్తాయి, మళ్ళీ అవి ఎత్తుకోసుకోవాలి, మళ్ళీ లిఫ్ట్లో ఖరాబ్ అయిపోతున్నాయి. అవన్నీ ఎవరు రిపేర్ చేయించాలి? కొంచెం ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు అహ్మద్గూడలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాసులంతా కూడా ఇటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కనీసం మంచినీళ్లు సరిగా రావట్లేదు, ఆ నీళ్లు కూడా లిఫ్టుల్లోకి చేరుతా ఉన్నాయి, పెచ్చులూడి పూర్తిగా తమ పైన పడుతూ ఉన్నాయి. పిల్లలు దూరం స్కూల్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి అటు లిఫ్టుల్లో కూడా దాదాపు కొంతమంది ఇరుక్కొని 35 నిమిషాల పాటు ఆ లిఫ్టులో ఇరుక్కొని పోయింది. మరి కాసేపు అయితే ఆమె చనిపోయేటువంటి అవకాశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటు పోలీసులు కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ సమస్యలు ఏవైతే వాటన్నిటి కూడా పరిష్కారం దిశగా చొరవ చూపాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోరుతామన్నారు. కెమెరామెన్ శివతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.